ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తాం. మేము అమలు చేస్తాం. మా ముఖ్యమంత్రి గారు, మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అమలు చేస్తాడు. ఇచ్చిన హామీలను, ప్రజలకు ఇచ్చిన హామీలను కొంచెం వెనుక ముందు 100% అమలు చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి అమలు చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు కూడా ఎందుకంటే బస్ ఫ్రీ అన్నం ఇచ్చాం, అర్థమైందా? ఇయలో సిలిండర్ అన్నం 500కి సిలిండర్, అది అమలు చేశాం. రేషన్ కార్డు అన్నం, రేషన్ కార్డు ఇచ్చాం. సన్న బియ్యం అన్నం, సన్న బియ్యం ఇచ్చాం, అర్థమైందా? 10 ఏళ్ళు వాళ్ళు అధికారులు ఉండి కూడా ఆ రేషన్ కార్డు ఇవ్వలే, కానీ మేము రేషన్ కార్డు ఇచ్చాం. ఇయలో 200 యూనిట్లు ఫ్రీ అన్నం పేదవాళ్ళకు 100% గ్రామాల్లో ఇస్తున్నాం. ఒకటి నెరవేరుస్తున్నాం. అన్ని ఇస్తారు, బాగానే ఉన్నది. ఈ రైతు భరోసాకు సంబంధించి ఈ విడత ఇవ్వాల్సిన అవసరం ఉంది. 3 నెలలు అయింది. సో ఇంకో 3 నెలలు అయితే అసలు కోతలు కూడా కోస్తారు. మీకు మా పొత్తున్నటువంటి సిపిఐ లాంటి పార్టీ, సిపిఎం లాంటి పార్టీ కూనంనేని చెప్తా ఉన్నాడు, మేము పొత్తు వీడిపోతాము, ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వము రైతు భరోసా వేయట్లేదని కూనంనేని సాంబశివరావు బహిరంగ చెప్తా ఉన్నాడు. ఈ 10 రోజులలో రైతు భరోసా మొత్తం పడుతుంది. ఈ దుర్మార్గులు చేసి రాష్ట్రాన్ని అప్పులు జపాలు చేసి రాష్ట్రాన్ని ముంచిపోయినారు కేటీఆర్ అంటాడు. ఇప్పుడు మేము దాంట్లోకి తేరుకునే వరకు 2 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకొక 10 రోజులలో ఆ రైతు భరోసా పడుతుంది. రైతులకు ఖచ్చితంగా రైతులను గతంలో కూడా మున్సిపల్ ఎన్నికల కోడ్ అయిపోగానే రైతు భరోసా అన్నారు. దాదాపు 1 మంత్ అవుతున్నారు మున్సిపల్. ఇప్పుడు ఇస్తున్నాం, ఇప్పుడు వారంలో ఇస్తున్నాం. ఇంకోటి నేను ఒకటి అంటున్నా, కేటీఆర్ కు అవునే నువ్వు మీ అయ్యా దళితుని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, మరి మోసం చేయలేదు దళితులను? దళిత బంధు ఇస్తున్నాడు, మోసం చేయలేదు దళితులను? బీసీ బంధు ఇస్తున్నాడు, బీసీలను మోసం చేయలే? డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు, మోసం చేయలే ప్రజలను? నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు కేసీఆర్ అన్నట్టు ఆనాడు, వీళ్ళందరూ మోసం చేయలే? ఇంటికో ఉద్యోగం అన్నాడు తెలంగాణ ఉద్యమం అప్పుడు 2014 కన్నా ముందు. 2014 తెలంగాణ వచ్చినాక ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు, మరి ఎందుకు ఇవ్వలే? ప్రైవేట్ బిల్లు దీని మీద కాదు పెట్టేది కేటీఆర్, దీని మీద కాదు ప్రైవేట్ బిల్లు పెట్టేది. ఈ రాష్ట్రాన్ని దోసుకున్నాడు చూడు, దాని మీద ప్రైవేట్ బిల్ పెట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు దోసుకున్న చూడు, దాని మీద ప్రైవేట్ బిల్ పెట్టిస్తాం. అది గుర్తుపెట్టుకో. నీవు కార్ రేసింగ్ ఉన్న చూడు, దాని మీద ప్రైవేట్ బిల్ పెట్టిస్తాం, అర్థమైందా? మిషన్ కాకతీయ మీద ప్రైవేట్ బిల్ పెట్టిస్తాం, మిషన్ భగరత్ మీద ప్రైవేట్ బిల్ పెట్టిస్తాం, నువ్వు చేసిన దోపిడి మీద ప్రైవేట్ బిల్ పెట్టిస్తాం. అంత ఈజీగా వదలం, అది గుర్తుపెట్టుకో. కరెంట్ అంటే ఇది విద్యుత్ మీద 80,000 కోట్లు అంటే 40,000 కోట్లు అయితే 80,000 కోట్లను రాసుకున్నారు, దాని మీద ప్రైవేట్ బిల్ పెట్టిస్తాం. ఎంత దోపిడీ చేసినండి. ఇవన్నిటి మీద మేము ప్రైవేట్ బిల్ పెట్టిస్తాం, నువ్వు తొందరపడకు. రాష్ట్రంలో 30,000 ఎకరాల భూమి, హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమిని మీ బినామీ పేర్ల మీద చేసుకున్నాడు కేటీఆర్, హరీష్ రావు అన్నట్టు. అవిటి మీద ప్రైవేట్ బిల్ పెట్టిస్తాం. 30,000 ఎకరాల భూమి బినామీ పేర్ల మీద ఉంది హైదరాబాద్ చుట్టూ, అవిటి మీద ప్రైవేట్ బిల్ పెట్టిస్తాం. కేటీఆర్ తొందరపడకు నువ్వు. ప్రైవేట్ బిల్ పెట్టడం ఇవిటి మీద పెడదాం అంటున్నా. ఇవన్నీ వస్తే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయి. నువ్వు హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు మీ బినామీ పేర్ల మీద చేసుకున్న చూడు, ఆ 30,000 ఎకరాల భూమి గిట్ట అమ్ముతే దాదాపు 2,00,000 కోట్లు వస్తాయి. అవిటితోని తెలంగాణ ప్రజలకు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, అన్ని స్కీములు అమలవుతాయి, వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయి. మీరు చేసిన దోపిడీ దీని మీద లేవు. మరి నువ్వు 3,00,000 కోట్లు దోసుకున్నావు కదా, 3,00,000 కోట్ల రూపాయలు బయటికి, దాని మీద ప్రైవేట్ బిల్ పెడదాము. అది ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం కదా, ప్రజల సొమ్మే కదా నువ్వు దోపిడీ చేసింది, అర్థమైందా నీకు? ఇప్పుడు నువ్వు ఒక పని చేయి, అమెరికాలో 40,000 కోట్లతో నువ్వు ఏది కంపెనీ పెట్టుకున్నావు కదా, ఆ 40,000 కోట్లు తీసుకురా, దాని మీద ప్రైవేట్ బిల్ పెడదాం. దుబాయ్లో 30,000 కోట్లు పెట్టినావు కదా, దాన్ని తీసుకురా, దాని మీద ప్రైవేట్ బిల్ పెడదాం. లండన్లో పెట్టినావు కదా 25,000 కోట్లు, నువ్వు కంపెనీ పెట్టావు కదా, దాన్ని తీసుకురా, దాని మీద ప్రైవేట్ బిల్ పెడదాం. ఇవన్నీ నువ్వు దోసుకున్న డబ్బంతా, మీరు సంపాదించిన డబ్బంతా తీసుకొచ్చి అవిటి మీద ప్రైవేట్ బిల్ పెడితే అవి డబ్బంతా తిరిగి వస్తే తెలంగాణ ప్రజలు సంతోషంగా బతుకుతారు. వాళ్ళకి ఇచ్చిన హామీలన్నీ పూర్తిగా నెరవేరుతాయి. మీరు చేసిన దోపిడీ అవిటి మీద ప్రైవేట్ బిల్ పెడదామంటే నువ్వు గివిటి మీద ప్రైవేట్ బిల్ ఏముంది, నాకు అర్థం కాలే. ఇప్పుడు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించిందని అనుకున్నాం, కడిగిన ముత్యం లెక్క వచ్చిందని అనుకున్నాం. సో ఆమె క్లీన్ చిట్ ఇచ్చింది. బట్ మళ్ళీ సిబిఐ ఇవాళ నోటీసులు ఇచ్చింది ఇప్పుడే తాజాగా. సో ఎట్లా కవితకు సంబంధించి ఏం చెప్తారు? లిక్కర్ స్కామ్ లో మరోసారి సిబిఐ నోటీసులు ఇవ్వడం ఏమనుకుంటారు, మీరు ఏం కామెంట్ చేస్తారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.